హాయ్ హలో వెల్కమ్ టు చిట్టి ఫ్యామిలీ అండి. వాళ్ళు సండే ఫండే పిల్లల కోసం గుంటూరు నుంచి విజయవాడ వరకు వెళ్తున్నామండి. ఎక్కడికి వెళ్తారు మాకు స్కిప్ చేయకండి, చూపిస్తాను ఎక్కడికి వెళ్తున్నామో. స్కిప్ చేస్తే మిస్ అయిపోతారు. ఫస్ట్ స్టార్టింగ్ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి మంగళగిరి వచ్చామండి. మంగళగిరి నరసింహ వెంకటేశ్వర టెంపుల్ కింద ఇది చూస్తున్నారు. అది 650 సంవత్సరాల క్రితం టెంపుల్ అండి. చాలా బాగుంటుంది. వెళ్ళేటప్పటికల్లా దర్శనం చేసుకున్నాం, కానీ భోజనానికి వెళ్ళేటప్పటికల్లా అయిపోయింది. ఇది రైట్ సైడ్ వచ్చేప్పటికల్లా మీకు కనిపిస్తుంది కదా, పానకాల నరసింహస్వామి టెంపుల్. చాలా మందికి తెలుసు. ఇది తెలియని వాళ్ళకి ఫుల్ వీడియో కాబట్టి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో అయితే మీకు చూసి చూపిస్తాను. అక్కడి నుంచి విజయవాడ వచ్చామండి. ఇది ప్రకాశం బ్యారేజ్. సండే ఫన్ డే, అందుకనే ఇట్లా బైక్ మీద వచ్చేసాము. ఇట్లా మా స్వామి వీడియోస్ తీసుకుంటానంటే సరే తీసుకో మా స్వామి అని చెప్పేసి అని ఇట్లా ప్రకాశం బ్యారేజ్కి వచ్చామండి. చూడండి వాటర్ జాకెట్ బాగున్నాయి. మధ్యాహ్నం వంకాయ సరే చూసారా, అంత చల్లగా ఉన్నాయి. కూలింగ్ మాత్రం ఇక్కడ నుంచి ఇదే అండి మీకు చెప్పేది సర్ప్రైజ్. రాజీవ్ గాంధీ పార్క్ పిల్లలకి చాలా బాగుంటుంది. చూసారా, మా వాడైతే రావటం మేము రాకముందే బైక్ పార్కింగ్ చేసే లోపల ఎక్కేసి తిరుగుతున్నాడు. ఇది ఫస్ట్ అండి, తర్వాత చూపిస్తాను. చూడండి ఎంత హ్యాపీనెస్ ఉన్నారో పిల్లలు. సండే కోసం వాళ్ళ కోసం కేటాయించకపోతే ఎట్లా చెప్పండి. అందుకని అక్కడే చేయడం ఒక గుంటూరులో అన్నీ అయిపోయినాయండి. కాకపోతే విజయవాడ అనేది చూపిద్దామని చెప్పేసి అని తీసుకొచ్చాను. విజయవాడ చాలా పెద్దనండి. ఎగ్జిబిషన్ 365 days ఉంటుంది. టోరా అని అన్నీ ఉంటాయి. కొన్ని మనీ పెట్టుకోవాలి, కొన్ని ఫ్రీ అండి. ఎన్ని ఫ్రీయే మీకు. ఈవినింగ్ కానీ మా ఆఫ్టర్నూన్ కానీ లంచ్ తీసుకొచ్చినా కానీ ప్రసాదం కూర్చొని తినచ్చు. ఇక్కడ అబ్జెక్షన్ అంటే ఏమీ ఉండదు. టికెట్ మాత్రం 20 రూపీస్ ఉంటుందండి అడల్ట్స్కి. చిల్డ్రన్కి వచ్చి 10 రూపాయలు ఉంటుంది. బైక్ పార్కింగ్ 20 రూపీస్ ఉంటుంది. ఇది మొత్తం అంతవరకే, అంత మించి ఏం లేదు. పొద్దున్నే 11 దగ్గర నుంచి ఈవినింగ్ వరకు ఫుల్గా ఆడుకోవచ్చు. ఎంత కామెడీ జరుగుతుంది, ఎంత సీరియస్గా జరుగుతుంటే మా ఆవిడ చూడండి ఎలా ఏం చేస్తుందో. వాడు ఆడుకుంటానికి వెళ్తే నేను ఆడుకుంటా అని చెప్పి వెళ్ళి కూర్చుంది. నేను ఆడుకుంటా పో అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత అక్కడి నుంచి ఇట్లా ఎక్కాయండి. ఇది మామూలుగా పైన బ్యాలెన్స్ అంటారు కదా, అది ఇది. మా వాడు అయితే ఎక్సర్సైజ్ కోసం ఇది ఎక్కాడు. మా వాడు ఎప్పుడు ఇచ్చినా ఇది ఇట్లా చేస్తాడు. చూసారు కదా, మమ్మీ మమ్మీ అని పిలుస్తున్నాడు కింద కాళ్ళు వదిలేసి. వాళ్ళ అమ్మాయిలు పట్టుకుంది. తర్వాత అక్కడి నుంచి ఇంకా బిల్డింగ్ ఉంటుంది కదండి మామూలుగా, ఐరన్ బిల్డింగ్. దీన్ని ఎక్కాడు. ఒక పావు గంట ఆడుకున్నాడు. ఇటు నుంచి అటు దూడటం, అటు నుంచి ఇటు దూడటం. చాలా బాగుంటుందండి. పిల్లలకి మాత్రం ఎట్టి బస్సులో మిస్ చేయొద్దు. దగ్గరలో విజయవాడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మధ్యాహ్నం మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఒక ఫంక్షన్ లా కాకపోయినా పిల్లల కోసం రావచ్చు. ఎట్టి బస్సుల్లో రావాలి. చాలా బాగుంటుంది పిల్లలకి. మనం వదిలేసినా కానీ అక్కడ ప్రాబ్లం ఉండదు. వాచ్మెన్స్ కానీ బాడీ గార్డ్స్ కానీ అందరూ ఉంటారు. ఇక్కడ వచ్చేసేది ఐస్ క్రీమ్ కదండి. విఆర్ గేమింగ్ కూడా ఉంటుంది ఇక్కడ. లోపలికి వెళ్ళి చూపించడానికి ట్రై చేస్తాను. కాకపోతే ఇక్కడ లోపలికి వెళ్ళడానికి టోకెన్స్ తీసుకోవాలంట. 300 రూపీస్ దగ్గర నుంచి ఉన్నాయండి ఇక్కడ. వద్దులేమ్మా అని చెప్పేసి వచ్చేసాను. ఐస్ క్రీమ్ తినేసాం. ఐస్ క్రీమ్ తిన్నా రైట్ సైడ్ లో మీకు వచ్చేప్పటికల్లా డెవిల్ హౌస్ ఉంటుందండి. డెవిల్ హౌస్ 9XD సూపర్ గా ఉంటుంది. ఇప్పుడే వెళ్ళేసి బయటకు వచ్చి ఎటు నుంచి రావాలి, బ్యాక్ సైడ్ నుంచి. వెళ్ళేటప్పుడు తీద్దాం అనుకుంటే నో కెమెరా అన్నాడు. సర్లే అని చెప్పేసి అని బయట నుంచి వచ్చిన తర్వాత ఇట్లా లెఫ్ట్ తిరగంగానే బాడీ మసాజ్ అండి. పెద్దవాళ్ళు కూడా ఎవరైనా సరే రావచ్చు ఇక్కడికి. చాలా బాగుంటుంది. మసాజ్ కూడా 50 రూపీస్ స్టార్టింగ్, ఐ థింక్ సో. ఇదే అండి స్పెషల్. ఇక్కడ ఏంటంటే మనం వైజాగ్ వెళ్ళినప్పుడు మీరు చేసే ఉంటారు, చాలా మంది వైజాగ్ వెళ్తారు కదా. ఒక ట్రైన్ ఉంటుంది కదా కొండ చుట్టూ తిరగడానికి, ఒక ట్రైన్. అలాంటి ట్రైన్ అంటే ఇది ఎగ్జిబిషన్ చుట్టూ తిరుగుతుంది. చాలా బాగుంది. చూడండి ఇక్కడ. ఇంకా నా వల్ల కాదు, బాగా విషయం ఆకలేస్తున్నాను అంటే సర్లే బజ్జీ తీసుకుంది. 50 రూపీస్ టేస్ట్ కూడా చాలా బాగానే ఉన్నాయండి. ప్రాబ్లం ఏం లేదు. చాలా మంది ఎగ్జిబిషన్ లో టేస్ట్ ఉండవు అనుకుంటారు, కానీ బాగుంది. కూల్ డ్రింక్ తాగేసాం, అన్నీ అయిపోయినాయి. ఇక్కడ నెక్స్ట్ ఎగ్జిబిషన్ చూద్దామని చెప్పేసి అని టైటానిక్ కానీ అన్నీ ఉన్నాయండి. చిన్నపిల్లలకి బాల్ అనేది కొత్తది చూపిస్తాను. ఇది ఇంకా మా వాడు ఎక్కుతా అన్నాడు. ఇప్పుడే కదా ముందుకు వెళ్ళి చూద్దామని చెప్పేసి అని ముందుకు తీసుకెళ్ళాను.
ఇక్కడ నాకు తెలిసినంత వరకు అన్నిటి దగ్గర ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారండి. ఇది సెల్ఫీ స్టిక్ టైప్, డాన్సింగ్ సెల్ఫీ స్టిక్. డాన్స్ చేస్తే రౌండ్ వస్తుంది కదా, అట్లా అన్నమాట ఇది. చాలా మంది క్యూలో ఉన్నారు. మన వల్ల కాదులే సార్, కానీ నేను చుట్టూ తిరుగుతాను అని చెప్పేసి లవ్ చేసాం మనం మా సాంగ్. కప్స్ ఎక్కుదామనంటే సర్లే అని చెప్పేసి అని ఇట్లా తిరిగేసి ఇటు వచ్చాము. ఇది ఎక్కాడు ఇప్పుడే. రన్నింగ్ అవుతున్నా అంటే పా అని చెప్పేసి అన్నాను. ఇది ఎక్కడైనా ఇంకా రన్నింగ్ అవ్వట్లేదు అన్నా కానీ టెడ్డీ ఉన్నారు చూడండి అక్కడ, టెడ్డీతో కలిసి పాడుకుందామని చెప్పేసి అంటే అబ్బాయి రావట్లేదు. ఇది ఎక్కి ఇప్పుడే దిగామండి. ఫోన్ కింద పడిపోయింది, అందుకని వీడియో కట్ అయిపోయింది. ఇది ఎక్కి వేసిన తర్వాత కొంచెం ముందుకెళ్ళంగానే లెఫ్ట్ సైడ్ లో బెలూన్స్ ఉంటుందండి, బాగుంటుంది. కాబట్టి టైం ఉంటే వెళ్ళాలి. ఇక్కడ మాత్రం హాఫ్ అన్ అవర్ 130 రూపీస్ అంటే హాఫ్ అన్ అవర్ వరకు ఎక్కడ వెయిట్ చేయాలట ఆయన. ఇప్పుడు చీకట పడుతుంది అని చెప్పేసి అనుకొని కాదులే అని చెప్పేసి అని వద్దనుకున్నాము. తర్వాత ఇక్కడ మామూలు బాల్స్కి తీసుకొచ్చారు. దీంట్లో ఆడుకున్నాడు ఒక హాఫ్ అన్ అవర్. అదే హాఫ్ అన్ అవర్ ఉంటే ఇక్కడ హాఫ్ అన్ అవర్ పైన ఆడుకున్నాడు. రానంటే రానని డబుల్ టికెట్ తీసుకున్నాము ఆడు కోసం. ఇలాంటి బెలూన్స్ వేస్తారు లోపల, ఎయిర్ వస్తూ ఉంటుంది. ఆ బెలూన్స్ ఎగురుతా ఉంటే క్యాచ్ చేయాలి. అదే ఇక్కడ ఏమో ఫుల్గా ఆడుకున్నాడు. ఇది బాగుందండి. ఇక్కడ నేను చూసినంత వరకు ఇక్కడెక్కడ అయితే ఏం లేదు. విజయవాడలో ఇదే ఫస్ట్ టైం నేను చూడటం. మీరు ఎక్కడ చూసారా, మీ ఊర్లో ఉందా, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్గా ఆడుకున్నారు పిల్లలు మాత్రం. ఇంటికి వచ్చేటప్పుడు కన్నా రిటర్న్లో పడుకున్నాడు కూడా. సండే కదా, వాళ్ళ కోసమే కదా. మా వాడు నా మైండ్ చూడండి, పడుకున్నాడు. చూస్తున్నారుగా, కుట్ర కుట్ర అంటాను నేను కూడా. ఇంకేంటండి ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇది ఇంకా వీడియో కట్ చేశారంటే అప్పటికే ఇంకా హాఫ్ అన్ అవర్ పైన ఉందని చెప్పేసి వీడియో కట్ చేసి 3 minutes పెట్టినప్పటికీ రమ్మంటే రావట్లేదు చూడండి. వాడు ఇంకా ఆడుకుంటున్నాడు. సరే ఏం చేయాలి నాకు అర్థం కాక, సర్లే కాదు బొమ్మలు కొనుక్కోవాలి, టైం అవుతుందంటే అప్పుడు వచ్చాడండి బయటికి మావాడు. బయటికి రాగానే ఇట్లా ఉంటుందండి, పార్క్ లాగా కూర్చోవచ్చు. పెద్దవాళ్ళు కానీ మధ్యాహ్నం కానీ పొద్దున కానీ ప్రశాంతంగా కూర్చోవచ్చు. పిల్లలు తీసుకొచ్చారంటే మీరందరూ మిస్ అవ్వకుండా ఒకసారి చూడాలని. చాలా బాగుందండి. విజయవాడ మొత్తం ఇదే పెద్ద పార్క్, అజయ్ గాంధీ పార్క్ రీఓపెన్ చేశారు. ఇది లొకేషన్ కానీ వాటర్ పూల్ టైప్ ఉంటుంది, మరి చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ గా ఉంటుంది. ఎట్టి బస్సులో మిస్ అవ్వద్దు. నైటింగ్ అయితే ఇంకా బాగుంటుందండి, నైట్ 8:30 తర్వాత. కాకపోతే మేము ఇక్కడి నుంచి మళ్ళీ గుంటూరు వెళ్ళాలి కదా అని చెప్పేసి అని ప్యాకప్ అని చెప్పేసాం. ఇప్పుడు లైట్ అవుతుంది, 6:30 అయింది ఇక్కడి నుంచి. మొత్తం మీద చాలా బాగా చేశారు. ఓపెనింగ్ చేసిన తర్వాత సూపర్గా ఉంది. అంతకుముందు వచ్చాం కానీ ఇంత బాగలేదు, ఓకే అనిపించింది. కాకపోతే ఇప్పుడు మాత్రం చాలా బాగుంది. ఇదే ఎంట్రన్స్ అండి, నైట్ పూట సూపర్గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. చూడండి, పిల్లలతో మొత్తం హ్యాపీగా ఉండొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. పార్కింగ్ కూడా లోపలే ఉంటుంది. పార్కింగ్ మళ్ళీ ఎక్కడ అనుకుంటాం. ఇప్పటికే ఫుల్ చూసారా ఎంతమంది జనాలు ఉన్నారు. మీరు కూడా మిస్ అవ్వకండి పిల్లలతో. మార్నింగ్ ఆఫ్టర్నూన్ తర్వాత మీ ఇష్టం 4 దగ్గరికి వెళ్ళారంటే ఈవినింగ్ వాటర్ పార్కింగ్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది బయట వాటర్ ఫాల్ అండి, బాగుంటుంది అండి. ఒకసారి చూసి నాకు కామెంట్ చేస్తే చాలా బాగుందని హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇదే ఎంట్రన్స్. చెప్పాక మా చిన్న ఆయనకి ఇంకా బొమ్మలు కొంటామని చెప్పేసి ఇంకా ఆడికి వెళ్ళామండి. ఇది చేపటికెళ్ళ బీసెంట్ రోడ్లో స్టార్టింగ్లో ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ఎగ్జిబిషన్ టైప్ వస్తుంది. ఇక్కడ రేట్ తక్కువ. మీకు ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే, ప్లేసెస్ కావాలంటే నాకు కామెంట్ చేస్తే అదే ఫుల్ వీడియో తీస్తాను మీకు కావాల్సినవి. ఇక్కడ మాకు చాలా తక్కువ అండి. ఈ బొమ్మ ఎంత అనుకున్నాను కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను ప్రైస్ చెప్తాను. చాలా తక్కువ ఉంటే చాలా తక్కువ, మీకు 200 ఉంటే 50 రూపీస్ కూడా రావచ్చు. ఇక్కడ బొమ్మలనే కదండి, చాలా తక్కువ ఉంటాయి. సండే మార్కెట్ లాగా ఉంటుంది అన్నమాట. అసలు రష్, ఫుల్ రష్ ఉంటుంది, వెళ్ళటానికే ఉండదు.